జై శ్రీరామ్. ఈరోజు గురు చరిత్రలో భాగంగా అధ్యాయం 27, 28 ఇందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేను ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడతను. అతడు రెండవ గీత దాటి, నేను రావణుడినే, కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి, నేను గాంగేయుడనే జాలని అని. నాలుగవ గీత దాటి, శూద్రుడైన రైతును అని. ఐదవ గీతను దాటి, నేను సోమదత్తుననే వైశ్యుణ్ణి అని. ఆరవ గీత దాటి, గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని. ఏడవ గీత దాటి, నేను వేదవిదుడును అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడును అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడు అయితే ఈ వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యారు. అది చూచి ఆ కుపండితులు భయంతో నోరెడింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారి స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమ తెలుసుకొనడం మా తరం కాదు, మిమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకొన్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, మీ విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదములోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేర చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ వాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాపవిముక్తులయ్యారు. 7 జన్మల క్రింద తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిధుడైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలాగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యే నమః. అధ్యాయం 28. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చితం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చితం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరం అవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని. మానసిక భస్మము పాపాలను భయపెట్టున్నది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతిధారను గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారుల్లో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం. సై ఏష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని. భస్మజాబాలి శృతి, బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహాయకారిణి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాల్లో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది. కథారంభము. అటుపై జరిగిన వృత్తాంతం. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయన, ఏ పాపాల వలన ఇలాంటి అధోగతి కలుగుతుందో చెప్తాను విను. ఆచారం పాటించిన విప్రుడు హీన జన్మలో జన్మిస్తాడు.
తల్లిదండ్రులను, గురువులను, కులశ్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్చించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులుగా గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులించేవారు, గురు నిందని విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది, లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మాలను నిరసించేవారు, వారి మాటలను నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలు వ్రతాల్లో పగలు పూజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనుల్లో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కదా అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించారు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలకు మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తారు. నామధారకుడు, ఏ ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, సూత్రస్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలగు రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవద్ దర్పితం కానీ ఆవు పాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మనుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మించాడు, లేక వాహనాబలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతాడు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటిగాను, ఫలపత్రాదులు దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను,
ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాదులుగాను పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా పూజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మ హంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యం ఆడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకానికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరశ్రీ గమనం వలన 100 జన్మల కుక్కగా పుడతారు. పరశ్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్యాగమనం వలన గాడిద పాము జన్మలు, పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి ఇది వరకు తెలుసో తెలియక పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అని అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాల చరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదావలనం వలన కానీ, లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది. దశస్థానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణదానాల వలన కూడా కొంత పాపం నశిస్తుంది. సద్గురువు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనం ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రీ జపము, అందులో 10వ వంతు గాయత్రీ హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ, లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చంద్రాయన వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపం శుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వల్ల మద్యపాన దోషము, 1,00,000 గాయత్రీ వలన బ్రహ్మహత్యా పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి. సర్వపాప నాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కస్యసూనమనే సునసేఫ సూక్తాలతోనూ, శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేద పారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్పసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవి యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపులు సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారిక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి 1 చుక్కైనా ఎక్కవు. అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలతో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకే చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడిపై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి మీ కటాక్షమునే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తునయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదని త్రాగిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడైన నాకు ఇవన్నీ
ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యమో? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ననిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావాల్సిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడు 9 కొడుకులను చెప్పాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వెయ్యాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయన్ను అనుసరించేవారే కదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకెదలా సాధ్యమో? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలికొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చరణాలను స్వామి మాటలు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనికి ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడు, నన్ను తాకవద్దు, దూరంగా పోండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చలించింది. నన్నిప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి. నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి? మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తున్న ఆయన, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడు అన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని ఇతని వంటి మీద నన్ను విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదని తలిచారు. ఆయనకు ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు. అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించాడు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మస్మృతి పొందిన ఆ చలనాల్లోని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైన ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచినవారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అనేది అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు. దీనికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. మిగిలిన అధ్యాయాలు రాబో వీడియోలో విందాము. ఇవి కనుక మొత్తం వినాలంటే ఛానల్లో శ్రీ గురు చరిత్ర అనే ప్లేలిస్ట్కి వెళ్తే మీకు అన్నీ లైన్గా ప్లే అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త అని కామెంట్లో రాయండి. జై భారత్, జై శ్రీరామ్.